హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జీ హెల్తీ వరల్డ్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మనము లాస్ట్ ఒక 3 వ్లాగ్స్ నుంచి కూడా పీసీఓడి వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా పీసీఓడి క్యూర్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి కొన్ని మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా పీసీఓడి ఉండి వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు ఈ రెసిపీస్ అయితే చాలా హెల్తీగా ఉంటాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదైతే మార్నింగ్ 8 o'clock కల్లా ఒక డీటాక్స్ డ్రింక్ లాగా చేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేసి పొద్దున్నే బాగా ఒక 1 లీటర్ వరకు వాటర్ తాగేసేసి తర్వాత ఇంకా నేను కాఫీ టీకి వెళ్ళాను. డైరెక్ట్ ఒక డీటాక్స్ డ్రింక్ అయితే చేసుకుంటాను అనమాట. దీనిలోకి అయితే నేను ఒక 2 ఉసిరికాయలు, పచ్చి పసుపు కొంచెము, తర్వాత అల్లము, ఒక సగం కుకుంబరు, సో ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీస్, ఈ జ్యూస్ రెసిపీ నేను ఆల్రెడీ నా వెయిట్ లాస్ సిరీస్లో నేను చూపించాను. అయినా నేను ఎందుకు చూపిస్తాను మళ్ళీ అంటే, ఇది పీసీఓడి తగ్గకి చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. నేను చాలా సార్లు ట్రై చేశాను ఇది జ్యూస్ని. నాకు పీసీఓడి ఉన్నప్పుడు చాలా మంచి రిజల్ట్స్ వచ్చిందనమాట. ఉసిరికాయ వేసాం కదా, సో మనకి యాక్చువల్గా పీసీఓడిలో ఉన్నప్పుడు, పీసీఓడి ఉండే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. సో ఇట్లా ఉసిరికాయ తీసుకుంటే జ్యూస్ మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది అనమాట. సో పీసీఓడి ఉండే వాళ్ళు రోజు ఒక ఉసిరికాయ తినేకి ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. ఇంకా మార్నింగ్ 8 o'clockకి జ్యూస్ తాగేసాను మార్నింగేను. తర్వాత ఇంకా మా పిల్లల్ని స్కూల్కి పంపించేయాలి. వాళ్ళని స్కూల్కి అందరినీ పంపించి ఇంకా తర్వాత కొంచెం రెస్ట్ దొరికిందనమాట. ఇదిగోండి ఇంకా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ మాత్రము ఒక 1/2 hour to 45 minutes వరకు ట్రై చేయండి మీరు చేసేకైతే. పీసీఓడి ఉండేవాళ్ళు ఖచ్చితంగా అట్లీస్ట్ 45 minutes to 1 hour చేయాలండి. మీరు అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా చేసే ట్రై చేయండి. సో స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తేనే రిజల్ట్స్ అనేది కనిపిస్తుంది అనమాట. పీసీఓడి ఉండే వాళ్ళకి వెయిట్ లాస్ కూడా చాలా స్లో అవుతూ ఉంటుంది. మనం కసిగా చేయాలన్నమాట, అప్పుడే రిజల్ట్స్ అనేది వస్తుంది. చాలా స్ట్రిక్ట్గా చేయాలండి, కొంచెం పేషెన్స్, ఓపికతో చేయాలన్నమాట. సో చేసేటప్పుడు రిజల్ట్స్ అనేవి కనిపించలేదు. ఈ ఒక 1 month చేస్తేనే రిజల్ట్స్ కనిపించలేదు. అయినా మీరు అరే రావట్లేదు అని నెగిటివ్గా థింక్ చేయకుండా ఎప్పుడు మీ గురించి మీరు పాజిటివ్గా చెప్పుకోండి. అవుతుంది, నా వల్ల అవుతుంది, నేను చేయగలను అని పాజిటివ్గా చెప్పుకుంటూ చేయండి. నిజంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తుంది అనమాట. ఒక 1 month కాకపోయినా 2 months ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. అంత మంచి చేతుల్లోనే ఉంటుందండి. పీసీఓడి తగ్గించుకుని వెయిట్ లాస్ కావాలన్నా, మంచిగా హెల్తీగా ఉండాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది అనమాట. కాకపోతే కొంచెం ఓపిక, పేషెన్సీ కావాలి. ఖచ్చితంగా చేస్తా ఉంటే రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ట్రై చేయండి. ఈ పీసీఓడి అనేది మరీ భయపడాల్సినంత పెద్ద జబ్బు అయితే కాదు, అలాగని నెగ్లెక్ట్ చేసేంతది కూడా కాదండి. సో మనకి ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తున్నాయంటే మనకి వెయిట్ అనేది డబుల్ గెయిన్ అయిపోతుంది. 2-3 months వెయిట్ పీరియడ్స్ రాలేదంటే వెయిట్ చాలా పెరిగిపోతాం అనమాట. సో మనకి వెయిట్ పెరిగిపోయినామంటే మన ఇంట్లో పనులు మనం చేసుకోలేము, టైట్ అయిపోతా ఉంటాము. దాంతో పాటు డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉందండి. పీసీఓడి, థైరాయిడ్ హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల వస్తుంది కదా. సో ఇట్లా ఉండే వాళ్ళకైతే డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇంకా డయాబెటిక్ వరకు ఎందుకండి, తెలుసు కదా, డయాబెటిక్ షుగర్ వ్యాధి వస్తే ఎంత కష్టమో. టాబ్లెట్స్ లైఫ్ లాంగ్ తీసుకుంటానే ఉండాలా. ఇంకా దానికి ఒక డైట్ అనమాట. ఆ డైట్ మరి భయంకరంగా ఉంటది. స్వీట్స్, సాల్ట్ అన్ని తగ్గించి తినాలి, రైస్ తినకూడదు. చాలా పెద్ద తలనొప్పి అనమాట డయాబెటిక్ ఉండే వాళ్ళ డైట్ అయితే. అంతవరకు ఎందుకండి, పీసీఓడి అని తెలిసిన వెంటనే ఇంకా ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది దాన్ని తగ్గించుకోవడము. కొంచెం అట్లా సీరియస్ తీసుకొని హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేశారంటే ఈజీగా 2-3 months లో మనము నార్మల్కి వచ్చేస్తుందండి. సో అందుకే అంతవరకు తీసుకోపోద్దండి, మంచిగా చెయ్యండి కొంచెం స్ట్రిక్ట్ గా. సో కొద్ది రోజులు కష్టంగా అనిపిస్తూ ఉంటది చేసేకి. అలాగని చెప్పి మీరు తీసేసుకోకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని ట్రై చేశారంటే మనం హెల్తీగా ఉంటాము. మనం హెల్తీగా ఉన్నామంటే ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారండి. వాళ్ళు కూడా టెన్షన్ ఉండలేదు. మనం ప్రశాంతంగా అన్ని పనులు ప్రశాంతంగా జరుగుతాయి అనమాట. సో ఖచ్చితంగా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ అయితే చేయండి. ఇంకా పీసీఓడి ఒకసారి వచ్చిన తర్వాత మనము మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది కదా. సో నార్మల్ స్టేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ రాదని మాత్రం అనుకోకండి. సో నాకు కూడా అట్లే జరిగింది అనమాట. మా పెద్దమ్మాయికి పుట్టిన తర్వాత అయితే నాకు నార్మల్ వచ్చేసింది, మళ్ళీ నార్మల్ పీరియడ్స్ వచ్చేవి.
సో మళ్ళీ నాకు మా రెండో అమ్మాయి పుట్టే ముందు కూడా ఇట్లా అయిపోయింది అనమాట. మళ్ళీ సేమ్ ప్రాబ్లం, ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ వచ్చింది. ఏమంటే నాకు ఇంతకు ముందు నాకు తెలుసు కాబట్టి డైట్ ఎట్లుంటది ఏమి అనేసి, నేను ఆల్రెడీ క్యూర్ చేసుకుని నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను మళ్ళీ చేసి దాన్ని క్యూర్ అయితే చేసుకున్నానండి. సో అట్లా మనకి పీసీఓడి అనేది సో ఒకసారి వస్తే తగ్గిందంటే మళ్ళీ తగ్గదు అనే ఛాన్సెస్ ఉండదు, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. కొన్ని ఫుడ్స్ మీద కొంచెం కేర్ అనేది తీసుకొని అప్పుడప్పుడు మనం వారానికి ఒక 2-3 సార్లు 2-3 రోజులు ఎక్సర్సైజెస్ చేసుకుంటూ కొంచెం వాకింగ్ అనేది చేసుకుంటూ ఇట్లా మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకుంటే కదా మనం లైఫ్ లాంగ్ రాకుండా క్యూర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇక్కడ అయితే పచ్చి కొబ్బరి పగలు కొట్టి దాంట్లో లోపల పచ్చి కొబ్బరి అయితే ఓపెన్ చేసి కొబ్బరి పైన ఇట్లా బ్లాక్ గా ఉంటది కదా, సో దాని అయితే నీట్ గా క్లీన్ చేసుకొని సో దీంట్లోకి అయితే వాటర్ వేసి దీన్ని బాగా మిక్సీ పట్టేసుకొని దీన్ని ఫిల్టర్ చేసుకుంటే మనకి కొబ్బరి పాలు అనేవి రెడీ అవుతాయి అనమాట. నేను చెప్పాను కదా లాస్ట్ 2 వీడియోస్ లో కూడా పీసీఓడి ఉండే వాళ్ళకి పాలు ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి, పాలు తీసుకోకూడదు అనేసి. సో మీరు పాలు మిస్ అవుతున్నాం అనే వాళ్ళు ఈ విధంగా కోకోనట్ మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే నేను కొబ్బరి పాలు రెడీ చేసుకున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది ఓట్స్ అండి, ఓట్స్ తర్వాత చియా సీడ్స్, రోల్డ్ ఓట్స్ ఉంటాయి కదా, సో రోల్డ్ ఓట్స్ చియా సీడ్స్ నేను వాటర్ వేసేసి హాట్ వాటర్ వేసి నైట్ నానబెట్టింట అనమాట. నానబెట్టేసి మార్నింగ్ కల్లా బాగా నానుకుంటాయి. ఇది బ్రేక్ఫాస్ట్ లోకి అయితే ఇంకా ఓట్స్ లోకి ఇదిగోండి కొబ్బరి పాలు, నేను మామూలుగా పాలు వేసుకుంటారు కదా అందరూ, సో మనకి పీసీఓడిలో పాలు అవాయిడ్ చేయాలనేసి ఇంకా ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను అనమాట. కొబ్బరి పాలు తర్వాత హనీ, మీరు కొబ్బరి పాలు లేదంటే ఆల్మండ్ మిల్క్ బాదం నానబెట్టి దాన్ని కూడా మిక్సీ వేసుకొని దాన్ని ఇట్లా బాదం మిల్క్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట, ఆల్మండ్ మిల్క్. ఇంకా ఇదిగోండి దీంట్లోకి అయితే ఇంకా ఫ్రూట్స్ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, మా పాపకి పొద్దున్నే స్కూల్ కి స్నాక్స్ పంపించింట అనమాట సగము, ఇంకా సగం ఉన్నింది. ఇంకా దీంట్లో అయితే ఇంకా నేను గార్నిషింగ్ అయితే ఈ విధంగా చేసుకున్నాను. నిజంగా చాలా చాలా బాగుందండి ఓట్స్ విత్ కోకోనట్ మిల్క్ అయితే ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది అనమాట కోకోనట్ మిల్క్ యాడ్ చేయడం వల్ల. సో పీసీఓడి క్యూర్ అయ్యే కూడా, సో మనకి గుడ్ ఫ్యాట్ ఉంటుంది పచ్చి కొబ్బరిలో అయితే, సో పీసీఓడి క్యూర్ అయ్యే కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది, వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఓట్స్ కోకోనట్ మిల్క్ కాంబినేషన్ లో చాలా చాలా బాగుందండి బ్రేక్ఫాస్ట్, ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా లైక్ చేస్తారు. పీసీఓడి ఉండే వాళ్ళకైతే మిల్క్ అవాయిడ్ చేసి ఇట్లా కోకోనట్ మిల్క్ తో యాడ్ చేసుకుంటే బెస్ట్ కాంబినేషన్ అనమాట. కోకోనట్ మిల్క్ తో కాఫీ కూడా తీసుకోవచ్చు అనమాట, కాఫీ కూడా చేసుకోవచ్చు ఒకవేళ మీకు కాఫీ టీ మిస్ అవుతున్నాము అనే వాళ్ళు. సో కోకోనట్ మిల్క్ ఇంకా బెల్లం వేసి చేసుకోవచ్చు అనమాట, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఇంకో హాఫ్ అన్ అవర్ టైం ఉంది, మా జెస్సీ స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. సో అంతలోపు ఈ హాఫ్ అన్ అవర్ లో నేను ఈ బుక్ కంప్లీట్ చేద్దాం అనేసి అయితే అనుకుంటాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే అటామిక్ హ్యాబిట్స్ చెప్పాను కదా నేను లాస్ట్ వీడియోలో ఈ బుక్ చదువుతున్నా అనేసి అయితే, సో ఈ బుక్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ చదువుకునేస్తాము. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి తను రాగానే, సో దానికి కొంచెం రిఫ్రెష్ చేపించేసి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇదిగోండి ఇడైతే నా లంచ్ ప్రిపరేషన్ అయితే ఇటు స్టార్ట్ చేశాను. స్వీట్ కార్న్ గింజలు అయితే ఒలిచి పెట్టుకున్నా, పొటాటో అయితే పైన పీల్ తీసేసి ఇంకా క్యాప్సికమ్ కూడా చిన్న చిన్నగా కట్ చేసి ఈ విధంగా బౌల్లోకి అయితే వేసుకున్నా అనమాట. ఇంకా ఎల్లో పంప్కిన్ గుమ్మడికాయ వస్తుంది కదా, గుమ్మడికాయ కూడా బాగా నీళ్ళలో కడిగేసేసి చిన్న చిన్నగా కట్ చేశాను. పైన తుప్పు ఉంటది కదా గ్రీన్ కలర్ లో, దాన్ని అయితే తీయలేదనమాట. సో దాన్ని విత్ స్కిన్ తో పాటు కట్ చేసుకున్నాను చిన్న చిన్నగా అయితే. ఇంకా రైస్ అనమాట, ఇంకో బౌల్లో రైస్, ఇవన్నీ కూడా ఇంకా ఇక్కడైతే స్టాక్ కుకింగ్ స్టార్ట్ చేసినాను అనమాట. ఇంకా అన్ని కూడా పెట్టేసేసేసాను. అడుగులో అయితే నేను వాటర్ వేసాను. సో కావాలంటే ఇందులో ఏంటంటే మనం అడుగులో మనం ఏదైనా పప్పు చేయాలనుకున్నా గానీ పెట్టుకోవచ్చు, సాంబార్ గానీ పెట్టుకోవచ్చు, లేదంటే ఏమైనా రాజ్మా గింజలు ఏదైనా ఉన్నా గానీ పెట్టుకోవచ్చు. ఈరోజు అయితే నేను ఇంకా అవేం చేయట్లేదు అనేసి ఓకే వాటర్ వేసేసాను అనమాట, జస్ట్ స్టీమింగ్ మాత్రమే అనమాట. ఇవన్నీ మనం ఒక 25 మినిట్స్ అండి, జస్ట్ 25 మినిట్స్ కొంచెం లో ఫ్లేమ్ పెట్టేసినామంటే ఇదిగోండి అన్ని కూడా పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి. అసలు చూసారు కదా కలర్ ఏమన్నా చేంజెస్ అయినాయా, అసలు స్మాష్ అయినట్లు గానీ ఎక్కువ ఉడికినట్లు గానీ అస్సలు ఉండదు అనమాట, పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇదిగోండి రైస్ కూడా కరెక్ట్ గా ఉడికేసింది అనమాట. సో ఇంక ఇవన్నీ ఉడికేసాయి కదా, ఇంకా అన్నిటికీ జస్ట్ పోపులు వేసేసుకోవడమే. సో నేను ఇక్కడైతే క్యాషు, తర్వాత జింజర్, గార్లిక్, ఒక 2 ఆనియన్, ఒక 2 టమోటోలు, తర్వాత దాల్చిన చెక్క, లవంగం, కొద్దిగా ఆయిల్ వేసి ఈ టమోటాలు అంతా వేయించేసుకుని దీనైతే
పేస్ట్ చేసుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ తర్వాత పొటాటో ఉన్నింది కదా, స్వీట్ కార్న్ పొటాటో క్యాప్సికమ్ కర్రీ అయితే చేస్తాను స్టీమ్ చేసుకునే దాంతో. అయితే ప్యాన్ లోకి అయితే కొంచెం ఆయిల్, ఆవాలు, తర్వాత ఆనియన్, కరివేపాకు వేసి పోపు వేయించుకొనేసి మనం ఇంతసేపు మనము ఫ్రై చేసుకుంటాం కదా, టమోటో, ఆనియన్, తర్వాత క్యాషు అవన్నీ పేస్ట్ చేసేసుకోండి. ఇంకా పేస్ట్ అయితే ఇందులోకి వేసేసి ఇంకా స్టీమ్ చేసుకోండి. స్వీట్ కార్న్, పొటాటో, క్యాప్సికమ్ అవన్నీ వేసేసి కాస్త అట్లా ఫ్రై చేసుకొని మనకి ఈ స్టేజ్లో ఎంత క్వాంటిటీ లిక్విడ్ గా ఉండాలా, కొంచెం గట్టిగా ఉండాలా, నీళ్ళుగా ఉండాలా చూసుకొని దీంట్లోకి అయితే ఇంకా కొంచెం గరం మసాలా, కారం పొడి, టేస్ట్ తగినంత కారం పొడి, సాల్ట్, కొంచెం పసుపు వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 1 to 2 minutes అట్లా ఉడికించుకుంటే మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. స్వీట్ కార్న్, పొటాటో, క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అనమాట. సో ఇంకా ఆల్రెడీ మనం అన్ని స్టీమ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దీనికి ఎక్కువ ఉడికిచ్చే పని ఉండదు అనమాట. వెంటనే జస్ట్ ఒక 5 నిమిషాలకంతా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, జీరా రైస్లోకి కానీ అట్లాంటికైతే చాలా బాగుంటది. దాంట్లో ఇంకా కర్రీ అయిపోయింది. ఇంకా గుమ్మడికాయ కూడా మనము స్టీమ్ చేసుకుంటాం కదా, ఇక్కడైతే గుమ్మడికాయ కూడా పోపు పెట్టేసిన అనమాట. ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరకాయలు, ఆయిల్, తర్వాత శనగబ్యాళ్ళు అవన్నీ పోపుకి వేస్తాం కదా, పోపు దినుసులు అన్ని వేసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక మనం స్టీమ్ చేసుకోండి. గుమ్మడికాయ వేసేసి సాల్ట్, తర్వాత ఇంకా పచ్చి కొబ్బరి కొంచెం తురిమేసుకోండి. పచ్చి కొబ్బరి వేసి కాస్త ఫ్రై చేసేసుకుంటే ఇదిగోండి గుమ్మడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మంచి న్యూట్రిషన్స్ ఉంటాయండి గుమ్మడికాయలో, చాలా చాలా మంచిది అనమాట. వెయిట్ లాస్ కానీ, తర్వాత పిసిఓడి క్యూర్ అయ్యే కానీ గుమ్మడికాయ ది బెస్ట్ అని చెప్పొచ్చు మనకి. ఇదిగోండి ఇంకా కర్రీస్ అన్ని అయిపోయినాయి. ఇంకా గుమ్మడికాయ కర్రీ, రైస్, ఇంకా చపాతీ కూడా చేసింది. ఒక చపాతీ స్వీట్ కార్న్ కర్రీతో నా లంచ్ అయితే ఎంజాయ్ చేశాను. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కాంబినేషన్ లో సూపర్ గా ఉందండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట. మీరు కూడా ఇష్టపడతారు. ఇంకా ఇక్కడైతే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేసుకుంటానండి. ఈరోజు డిన్నర్ అయితే చాలా చాలా సింపుల్ అనమాట. ఇదైతే లెట్యూస్ లీవ్స్ మనకి సాలాడ్ కి ఎక్కువ యూజ్ చేస్తారు అని నేను లాస్ట్ వీడియోలో సాలాడ్ కూడా చూపించాను మీకు. దీంతో ఒక సాలాడ్ అయితే ఎక్కువ సాలాడ్స్ కి చాలా బాగుంటది. ఇంకా రోల్స్, వెజిటేబుల్స్ అన్ని స్టీమ్ చేసి రోల్స్ చేసే కూడా ఇందులో వెజిటేబుల్స్ పెట్టి రోల్స్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది అది కూడాను. అట్లా చేసుకోవచ్చు. ఇంకా ఈ రోజు అయితే నేను ఈ లెట్యూస్ ఇంకా ఎక్కువ రోజులు పెట్టే కాయలు ఫ్రిడ్జ్ లో లెట్యూస్ త్వరగా వైట్ అయిపోతా ఉంటాయి, ఎల్లో కలర్ అయిపోతా ఉంటాయి అనమాట అవి. ఇంకా నేనైతే సింపుల్ గా ఇట్లా ఆమ్లెట్ చేసేసుకుంటానండి లెట్యూస్ తోటి. సో నేను నార్మల్ గా అయితే ఇంకా పాలకూర వేసుకుంటాను, చాలా బాగుంటది. నేను కూడా వేస్ట్ చేస్తాను ఎప్పుడు పాలకూర, చాలా బాగుంటది. అయితే పీసీఓడి ఉండే వాళ్ళకి పాలకూర తినకూడదు అనమాట. అందుకే నేను ఇంకా లెట్యూస్ చూపిస్తాను. లెట్యూస్ లేదంటే నేను స్కిప్ చేసి నార్మల్ గా ఆమ్లెట్ కూడా వేసుకొని తీసుకోండి, పర్లేదు. మీకు ఒకవేళ లెట్యూస్ దొరుకుతుందంటే వేసుకొని ట్రై చేయండి, చాలా మంచిది అనమాట. ఈ లెట్యూస్ అయితే మంచి విటమిన్స్, మినరల్స్ ఉంటాయి ఈ లెట్యూస్ లో అయితే. ఇదిగోండి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో మీకు ఆమ్లెట్ వద్దు అనుకునే వాళ్ళు, ఈవినింగ్ టైం నచ్చదు అనుకునే వాళ్ళు అయితే కావాలంటే సూప్స్ లాగానో, లేదంటే దోశలు చేస్తే ఒక దోశను, ఇంకా లేదంటే ఫ్రూట్స్ పెట్టుకోండి ఒక బౌల్, లేదంటే ఇంకా రాగి దోశలు కానీ ఇట్లా సింపుల్ గా లైట్ గా ఉండేలాగా చూసుకోండి. ఇట్లా మనకి వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతాయి అనమాట. ఇదిగోండి ఇంకా దీని అయితే ఇంకా 2 పక్కలు కాల్చేసుకొని వేసేస్తే అయిపోతుంది. నేను 2 eggs వేసాను. సో ఒక ఎగ్ అయితే సరిపోతుంది అనేసి నేను సగమే వేసుకున్నాను అనమాట ఆమ్లెట్ కి అయితే. సో ఒకటి ఇంకా తర్వాత అయితే ఇంకా తెల్ల శనగలు కొన్ని ఉన్నింది మార్నింగ్ నానబెట్టినవైతే, ఇంకా తెల్ల శనగల్ని బాయిల్ చేసేసి దీంట్లోకి అయితే కొంచెం సాల్ట్, పెప్పర్, ఇంకా చాట్ మసాలా వేసేసుకొని సింపుల్ గా అయితే ఈ విధంగా తీసుకున్నాను అనమాట. శనగలు ఒక ఆమ్లెట్ అండి. ఇది ఈ రోజు నా డిన్నర్ అనమాట. చాలా చాలా ఫిల్లింగ్ గా ఉంటది. శనగల్లో మంచి ప్రోటీన్ ఉంటది, ఫైబర్ ఉంటది, ఇంకా ఎగ్ కూడా మంచి ప్రోటీన్. కాబట్టి మీకు కావాలంటే ఎగ్ ఆమ్లెట్ లాగానే చేసుకోండి, ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదా ఫ్రూట్స్ ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. డిన్నర్ లోకి లైట్ గా అయితే బాగుంటది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ అయితే. రెసిపీస్ అన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. హెల్దీ వేలో మంచిగా తింటూ పీసీఓడిని క్యూర్ చేసుకొని వెయిట్ లాస్ అయ్యి మంచిగా హెల్దీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, కీప్ వాచింగ్, బాయ్.